బిగ్ బాస్ తెలుగు 7 ముగిసినప్పటికీ వివాదాలు మాత్రం ముగియడం లేదు. డిసెంబర్ 17న గ్రాండ్ ఫినాలే జరుపుకున్న బిగ్ బాస్ షో ఆ రోజున విజేతగా రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ ని ప్రకటించింది. బిగ్ బాస్ షో అనంతరం పల్లవి ప్రశాంత్ ని బిగ్ బాస్ నిర్వాహకులు మెయిన్ గేట్ నుంచి కాకుండా వెనుక గేట్ నుంచి పంపించాలని చూశారు. పోలీసులు కూడా సైలెంట్ గా ఇంటికి వెళ్లిపోమని ప్రశాంత్కి సూచించారు. అయితే నేనేం తప్పు చేయలేదు, కప్పు గెలుచుకున్నాను, నేను ఒక రైతు బిడ్డనంటూ పోలీసులకే వార్నింగ్ ఇచ్చి మరీ ర్యాలీ నిర్వహించాడు పల్లవి ప్రశాంత్. అలా పల్లవి ప్రశాంత్ బయటికి వచ్చి మళ్లీ అన్నపూర్ణ స్టూడియోకి వచ్చినట్టు తెలుస్తోంది. ఇక ఈ క్రమంలోనే పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అని చెప్పుకునే కొంతమంది అలరి మొక్కలు రన్నర్ అప్ గా నిలిచిన అమర్దీప్ కారు పైన, బిగ్ బాస్ బజ్ హోస్ట్ గా చేస్తున్న గీతూ రాయల్, బిగ్ బాస్ కంటెస్టెంట్ అశ్విని శ్రీ కార్లపై దాడి చేశారు. ఇక ఈ దాడిలో కార్ల అద్దాలు పగిలిపోయాయి. అమర్దీప్ ఫ్యామిలీ కూడా భయాందోళనకి గురైంది. మరోవైపు ప్రభుత్వాస్తులైన టీఎస్ఆర్టీసీ బస్సుల్ని సైతం వీరు ధ్వంసం చేశారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని పల్లవి ప్రశాంత్ పై పబ్లిక్ న్యూసెన్స్ కింద సుమోటోగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక ఈ నేపథ్యంలోనే పల్లవి ప్రశాంత్ ని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఇక కోర్టులో హాజరుపరచగా పల్లవి ప్రశాంత్ కి న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం పల్లవి ప్రశాంత్ ని చెంచల్గూడ జైలుకి తరలించారు. ఇక పల్లవి ప్రశాంత్ తో పాటు అతని సోదరులు మరో 16 మందిని కూడా పోలీసులు ఇటీవల అరెస్ట్ చేశారు. అయితే పల్లవి ప్రశాంత్ బెయిల్ కోసం తన తరపు న్యాయవాదితో నాంపల్లి కోర్టులో పిటిషన్ వేయించారు. ఇక గురువారం విచారణ జరిపిన కోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. ఇక పల్లవి ప్రశాంత్ బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసింది. అయితే ప్రశాంత్ కి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసినట్టు తెలుస్తోంది. ఆదివారం పోలీసుల ముందు విచారణకి హాజరు కావాలని కోర్టు ఆదేశించిందని సమాచారం. 15,000 రూపాయల చొప్పున 2 షూరిటీలు సమర్పించాలని కోర్టు పల్లవి ప్రశాంత్ ని ఆదేశించిందని తెలుస్తోంది. ఇక ఈ కేసులో A1 గా పల్లవి ప్రశాంత్ ని చేర్చగా A2 గా అతడి సోదరుడు మనోహర్ ని, A3 గా అతడి స్నేహితుడు వినయ్ ని చేర్చారు పోలీసులు. ప్రస్తుతం రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ మాత్రం బయటికి వచ్చినట్టు తెలుస్తోంది. ఇక ఈ విషయంపై పల్లవి ప్రశాంత్ గురువు శివాజీ స్పందిస్తూ పల్లవి ప్రశాంత్ చాలా మంచి వ్యక్తి అని, బిగ్ బాస్ గెలిచిన తర్వాత ఆనందోత్సాహాల్లో పాల్గొనాలి అని తనకు ఉండవచ్చని, అందుకే ఆ సమయంలో అలాంటి నిర్ణయం తీసుకుని ఉండవచ్చని, కానీ వ్యక్తిగతంగా అతను చాలా మంచి వ్యక్తి అని శివాజీ చెప్పారు. అలానే బోలే షావలి కూడా పల్లవి ప్రశాంత్ గురించి కన్నీరు పెట్టుకున్నాడు.